వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు చాప్టర్లో మనం జిఎస్టీ గురించి స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఇంట్రడక్షన్ చాప్టర్. అండ్ మనం ఏమిది మెటీరియల్ ఫాలో అవుతున్నాం, ఆ మెటీరియల్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏనండి. అది బోర్డ్ మెటీరియల్ ఐసిఐ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ ఈ స్టడీ నోట్ 1లో వచ్చేసరికి మనకి ఇంట్రడక్షన్ టాపిక్ ఉంటుంది. అండ్ ఇంట్రడక్షన్లో ఫండమెంటల్స్ ఆఫ్ జిఎస్టీ కవర్ అయి ఉంటుంది. అండ్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ గురించి కొంచెం చెప్తున్నారు. అండ్ వాట్ ఈస్ జిఎస్టీ అనేది చెప్తున్నారు, జిఎస్టీ అంటే ఏంటని చెప్తున్నారు, అండ్ జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్తున్నారు. అండ్ జిఎస్టీ అనేది ఒక దేశం మొత్తానికి అమలు అయ్యే ట్యాక్స్ అండి. సో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని అన్నారు. టోటల్గా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే కాదు, టోటల్ ఇండియా వైడ్, టోటల్ నేషన్ వైడ్ అప్లై అవుతుందండి జిఎస్టీ. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్క్లూడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇంక్లూడే అండి జిఎస్టీ అనేది. సో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనమాట. డ్యూయల్ జిఎస్టీ మోడల్ గురించి ఏంటి చెప్తున్నారు. అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ అంటే ఏంటంటే జిఎస్టీ ఇది ఏంటంటే ఎవరైతే రిజిస్టర్డ్ డీలర్ ఉన్నారో వాళ్ళు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ వాళ్ళకి ఒక ఇది ఉంటుందండి. అది ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. సో జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అంటే సిజిఎస్టీలో. సో సిజిఎస్టీ లా ప్రకారం ఏమున్నాయి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ జిఎస్టీ. సో జిఎస్టీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి అంటే ఇక్కడ రెండు డిఫరెన్సెస్ ఇచ్చారండి. డైరెక్ట్ ట్యాక్స్ గురించి అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది ఇలిస్ట్రేటివ్ లిస్ట్ అండి. సో డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి మధ్యలో ఏం డిఫరెన్స్ ఉందని చెప్పి ఫండమెంటల్స్ ఆఫ్ జిఎస్టీలో మనకు చెప్తున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో ఏం చెప్తున్నారంటే పేయర్ ఆఫ్ ట్యాక్స్ అండ్ సఫరర్ ఆఫ్ ట్యాక్స్ వన్ అండ్ ద సేమ్, అంటే ఇంపాక్ట్ అండ్ ఇన్సిడెన్స్ ఆన్ ద సేమ్ పర్సన్. సో ఇక్కడ ఎవరైతే యూస్ చేసుకున్నారో, సపోజ్ ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, ఇక ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం చూసుకుంటే ఎవరికైతే ఇన్కమ్ ఎర్న్ చేశారో వాళ్ళే ట్యాక్స్ పే చేయాలి. సో ఎవరైతే ఎక్స్పెన్స్ బేర్ చేయాలో వాళ్ళే కూడా ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఎవరైతే ఎక్స్పెన్స్ ఇంకర్ అయ్యారో వాళ్ళే ట్యాక్స్ పే చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ పే చేసేది అండ్ సఫరర్ ఆఫ్ ట్యాక్స్ రెండు ఒక పర్సన్ అనమాట. అంటే ఇంపాక్ట్ ఏదైనా ఉన్నా అండ్ ఇన్సిడెన్స్ ఏది ఉన్నా సరే సేమ్ పర్సన్ మీద, ఎవరి మీద అయితే ట్యాక్స్ పడుతుందో ఆ పర్సన్ ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ట్యాక్స్ పే చేయాలి. అండ్ ఆ పర్సన్నే మనం సఫరర్ అంటాం, అంటే ట్యాక్స్ పెట్టాలన్నమాట, ట్యాక్స్ కట్టాలన్నమాట, సఫరర్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ పే చేసే పర్సన్ అండ్ ట్యాక్స్ బేర్ చేసే పర్సన్ రెండు సేమే అనమాట. అలా కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎలా అంటే పేయర్ ఆఫ్ ట్యాక్స్ నాట్ సఫరర్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ట్యాక్స్ పే చేయాలో ఆ పర్సనే ట్యాక్స్ బేర్ చేయరండి. ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను అనుకోండి, నేను మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు నేను ట్యాక్స్ పే చేస్తాను. సో నా గూడ్స్కి ఏవైతే ఉన్నాయో ఆ గూడ్స్కి సంబంధించిన ట్యాక్స్ నేను మాత్రమే కట్టను. నేను ఎవరికైతే నేను మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి నేను రీటైలర్స్కి అమ్మొచ్చు ఆర్ హోల్సేలర్స్కి అమ్మొచ్చు, ఎవరికైనా అమ్మొచ్చు. సో నాకు పడ్డ ట్యాక్స్ని నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నా తర్వాత వాళ్ళకి, లాస్ట్కి కస్టమర్ దాకా కూడా హోల్సేల్ డీలర్స్, రీటైల్ డీలర్స్ వీళ్ళందరూ ట్యాక్స్ షేర్ చేసుకుంటూ లాస్ట్ బర్డన్ ఎవరి మీద పడుతుందంటే కస్టమర్ మీద పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది నేను మాత్రమే పే చేయాలి. కానీ నేను ఒక్కనే కాదు, డైరెక్ట్ ట్యాక్స్లో అయితే నేను మాత్రమే పే చేయాలి, ఇండైరెక్ట్ ట్యాక్స్లో అయితే నేను మాత్రమే కాదు నా తర్వాత వచ్చే ప్రతి ఒక్క కన్సూమరు, మ్యానుఫ్యాక్చర్ నుంచి రీటైలర్ నుంచి హోల్సేలర్ నుంచి కస్టమర్స్, అలా ఎవరైనా సరే ఈ ట్యాక్స్ బేర్ చేయాలంటుంది. సో ఇక్కడ పేమెంట్ చేసే పర్సన్ అండ్ సఫరర్ ఆఫ్ ట్యాక్స్ ఇద్దరు వేరు అనమాట. సో పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ నాట్ సఫరర్ ఆఫ్ ట్యాక్స్, వేరాజ్ సఫరర్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ నాట్ పేయింగ్ డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్. కానీ ఇక్కడ ఏంటంటే సఫరర్ ఆఫ్ ట్యాక్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్లో వచ్చే కస్టమర్ అవ్వచ్చు, కన్సూమర్ అవ్వచ్చు, ఆ పర్సన్ డైరెక్ట్గా అయితే గవర్నమెంట్కి పే చేయడు, అది గూడ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట ట్యాక్స్ అమౌంట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే
ఇంపాక్ట్ ఆన్ వన్ హెడ్ అండ్ ఇన్సిడెన్స్ ఆన్ అదర్ హెడ్. సో ఇక్కడ ఏంటి, ఒకళ్ళు అయితే పే చేయాలి కానీ అది డిస్ట్రిబ్యూట్ అయ్యేది చాలామందికి. సో ఇక్కడ ఇంపాక్ట్ ఒక పర్సన్ మీద ఉంటే ఇన్సిడెన్స్ ఇంకో పర్సన్ మీద ఉంటుందన్నమాట. సో ఇదనమాట. డైరెక్ట్ ట్యాక్స్లో అయితే ఎవరి ఇన్కమ్ మీద వాళ్ళే ట్యాక్స్ పే చేయాలి అండ్ ఎవరి ట్యాక్స్ వాళ్ళే పే చేసుకోవాలి. సో అక్కడ ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది సేమ్ పర్సన్ మీద ఉంటుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద అయితే ట్యాక్స్ పే చేయాల్సింది ఒక పర్సన్ అయితే ట్యాక్స్ వల్ల సఫర్ అయ్యేది ఒక పర్సన్ అనమాట. సో అక్కడ ఇన్సిడెంట్ అండ్ ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ పర్సన్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్ అనమాట. డైరెక్ట్ ట్యాక్స్లో వచ్చేసరికి సెకండ్ పాయింట్ ఇన్కమ్ బేస్డ్ ట్యాక్సెస్. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో ఏ ట్యాక్స్ పే చేసినా సరే ఇన్కమ్ బేస్డ్ మీదే ఉంటుంది. సో ఏదైతే ఇన్కమ్ శాలరీ నుంచి అయినా రావచ్చు, హౌస్ ప్రాపర్టీ నుంచి అయినా రావచ్చు, ఇంకేదైనా సరే ఓన్లీ ఇన్కమ్ బేస్డ్ మీదే మనకి ఏవైతే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయో, శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్, క్యాపిటల్ గెయిన్స్ అండ్ అదర్ సోర్సెస్ అండ్ ఏ సోర్స్ నుంచి మనకి ఇన్కమ్ వచ్చినా సరే ఈ డైరెక్ట్ ట్యాక్స్లో దేన్ని బేస్ చేసుకొని మనం ట్యాక్సిబుల్ చేస్తామంటే ఓన్లీ ఇన్కమ్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ట్యాక్స్ పే చేస్తాం అనమాట ఈ డైరెక్ట్ ట్యాక్స్లో. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో వచ్చేసరికి సప్లై బేస్డ్. సో ఇక్కడ ఏంటి, ఇన్కమ్ గురించి ఏం చెప్తలేదు. ఇక్కడ సప్లై మేబీ గూడ్స్ అవ్వచ్చు ఆర్ అదర్ సర్వీసెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతేకాని నీకు ఎంత ఇన్కమ్ వస్తే అంత ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేస్తానని ఉండదు అనమాట ఇండైరెక్ట్ ట్యాక్స్లో. ఏదైతే సప్లై జరుగుతుందో, సప్లై మేబీ గూడ్ ఆర్ సర్వీస్ అనమాట. గూడ్స్కి సంబంధించి ఏ గూడ్ అయినా అవ్వచ్చు, సర్వీస్కి సంబంధించి ఏ సర్వీస్ అయినా అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇండైరెక్ట్ ట్యాక్స్లో ట్యాక్స్ పే చేస్తారనమాట. సో దానికి బేస్ ఏంటంటే సప్లై అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్కి ట్యాక్స్ పే చేయడానికి ఒక బేస్ ఏంటంటే సప్లై గురించి ఉంటుంది. అండ్ డైరెక్ట్ ట్యాక్స్కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తే దాని బేస్ వచ్చేసి ఇన్కమ్ మీద ఉంటుందన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. అండ్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో వచ్చేసరికి రేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనం చెప్తుంటాం సీనియర్ సిటిజన్, సూపర్ సీనియర్ సిటిజన్, ఇంత ఏజ్ వాళ్ళకి ఆర్ నార్మల్ సిటిజన్, నాన్ రెసిడెంట్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది ట్యాక్స్ రేట్స్ అనేవి డైరెక్ట్ ట్యాక్స్లో. ఇండైరెక్ట్ ట్యాక్స్లో వచ్చేసరికి రేట్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇక్కడ ఏంటి, డిఫరెంట్ రేట్స్ అయితే ఉండవు, ఒకే రేట్ ఉంటుంది అనమాట. పర్సన్ టు పర్సన్ ఒకటే రేట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ టైప్స్, 4%, 8%, అలాగా 18%, 28% అలా ఉంటుందన్నమాట. సో అలా ఉన్నా కూడా అది మొత్తం అందరికీ సేమ్గానే ఉంటుంది. డిఫరెంట్ రేట్స్ అనేవి అయితే ఉండవు ఇండైరెక్ట్ ట్యాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ట్యాక్స్లో ఎంటైర్ రెవెన్యూ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేస్తున్నాము, దాని మీద ఏ రెవెన్యూ వచ్చినా సరే ట్యాక్స్కి సంబంధించింది అది గవర్నమెంట్కి వెళ్తుంది కదా. ట్యాక్స్ అనేది మనకైతే ఎక్స్పెన్స్ అవుతుంది, గవర్నమెంట్కి అయితే రెవెన్యూ అవుతుంది. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇన్కమ్కి సంబంధించి ఏ ట్యాక్స్ పే చేసినా సరే అది సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తుంది ఆ రెవెన్యూ అంతా కూడా. అండ్ రెవెన్యూ సోర్స్ టు సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేసరికి రెవెన్యూ సోర్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, డైరెక్ట్ ట్యాక్స్లో అయితే మొత్తం రెవెన్యూ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్లో అయితే కొంత అమౌంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది రెవెన్యూగా, అండ్ కొంత అమౌంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. అవేంటి సిచ్యువేషన్స్ అనేవి మనం డీటెయిల్గా టాపిక్స్ మాట్లాడుకునేటప్పుడు తెలుస్తుంది. కానీ ఇక్కడ రెవెన్యూ అనేది బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట ఇండైరెక్ట్ ట్యాక్స్లో. అండ్ ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అసెస్డ్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, డైరెక్ట్ ట్యాక్స్లో ఏం చెప్తున్నారు, ఇయర్లో వచ్చిన ఇన్కమ్ మీద, ఈ ఇయర్లో కంప్యూట్ చేసిన ట్యాక్స్ మీద నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నారు. సో ఈ ఇయర్ ఇన్కమ్ మీద నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ పే చేయాలని మనకు చెప్తున్నారు అనమాట. ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ అసెస్డ్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ అని చెప్తున్నారు. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏం చెప్తున్నారంటే దాంట్లో అసలు ప్రీవియస్ ఇయర్ గురించి, అసెస్మెంట్ ఇయర్ గురించి అసలు ఏ కాన్సెప్ట్ లేదు. దెర్ ఈస్ నో ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ కాన్సెప్ట్ అనమాట. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి డైరెక్ట్ ట్యాక్స్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ ఆన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్. సో ఇక్కడ ఏంటంటే సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. సో డైరెక్ట్
డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఏ డెసిషన్స్ అయినా సరే సిబిడిటీ అనేది తీసుకుంటుంది అనమాట. అది ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి సిబిడిటీ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఈ సిబిడిటీ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అంట డైరెక్ట్ ట్యాక్స్లో వచ్చేసి. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో వచ్చేసరికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఇక్కడ ఏంటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. సో ఇక్కడ పేరులోనే అర్థమైపోతుంది. ఎక్సైజ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకు అవైల్ అయ్యే ట్యాక్స్ అనమాట. అండ్ కస్టమ్స్ అంటే కూడా అంత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు మనకి ఏదైతే ట్యాక్స్ పడుతుందో అదనమాట. సో ఈ రెండు టాపిక్స్ కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించినవి. సో ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అని చెప్పారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట మనకి రెవెన్యూకి సంబంధించి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఈ సిబిఈసి అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ అనమాట రెవెన్యూకి సంబంధించి. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st February 2019, the Central Board of Excise and Customs is being renamed as Central Board of Indirect Taxes and Customs. CBE is renamed as CBIC. సో మనకి 1st February 2019 నుంచి ఏం చెప్తున్నారు అంటే సిబిఈసి అంటే ఏంటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. దాన్ని మళ్ళీ ఏమని పిలుస్తున్నారు, మళ్ళీ రీనేమ్ ఏం చేశారు అంటే మళ్ళీ తిరిగి ఏం నేమ్ పెట్టారు అంటే సిబిఈసికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్కి ఏ నేమ్ పెట్టారు అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని రీనేమ్ ఇచ్చారనమాట. సిబిఈసికి సిబిఐసి అని రీనేమ్ చేశారు. అండ్ ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివ్ నేచర్ అనమాట. సో ఎందుకంటే సేమ్ పర్సన్ మీద బర్డెన్ ఉంటుంది అండ్ సేమ్ పర్సన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇదైతే ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే రిగ్రెసివ్ నేచర్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ యాక్ట్ గురించి చెప్తున్నారు. సో కాన్స్టిట్యూషన్లో మనకి 101 అమెండ్మెంట్ అనమాట ఇది. సో కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2016లో 101 అమెండ్మెంట్ అనమాట. సో దీంట్లో ఏం చెప్తున్నారు అంటే కాన్స్టిట్యూషన్ బిల్ 2014 రిసీవ్ ద అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 8th September 2016. సో ఇక్కడ ఏంటంటే మన ఈ కాన్స్టిట్యూషన్ బిల్లో 2014లో ఒక బిల్లు రిసీవ్ చేసుకుందనమాట. ఒక ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకుందనమాట. ఈ కాన్స్టిట్యూషన్ బిల్ ఒక పర్మిషన్ తీసుకుంది ఒక ప్రెసిడెంట్ నుండి. ఇండియాకి సంబంధించిన ప్రెసిడెంట్ నుంచి ఒక పర్మిషన్ తీసుకుందనమాట. ఏ రోజు తీసుకుందంటే ఆన్ 8th September 2016 అండ్ బికేమ్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2016 which paved the way for introduction of GST in India. సో ఈ కాన్స్టిట్యూషన్ బిల్లు 2014 ఆ ప్రెసిడెంట్ నుంచి ఒక పర్మిషన్ తీసుకుంది. ఎప్పుడు తీసుకుంది అంటే ఆన్ 8th September 2016. 8th September 2016లో ఒక పర్మిషన్ తీసుకొని కాన్స్టిట్యూషన్ బిల్లు ఒక యాక్ట్ని ఫామ్ అయ్యింది. బికేమ్ కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2016. సో ఒక యాక్ట్ ఫాలో అయింది. అదే అంటే ఒక యాక్ట్ అయిందనమాట. పర్మిషన్ తీసుకొని ఒక యాక్ట్ క్రియేట్ అయిందనమాట. కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2016 క్రియేట్ అయింది. సో ఇలా క్రియేట్ అవ్వటం వల్ల జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది ఇండియాలో. సో విచ్ పేవ్డ్ ద వే ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2016 was enacted on 8th September 2016 with the following significant amendments. సో ఈ కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2016లో ఈ 101 అమెండ్మెంట్లో ఏం చెప్తున్నారు అంటే వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 8th September 2016. సో ఈ యాక్ట్ అనేది కొన్ని సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్స్ చేస్తూ ఫాలో అయింది. అది ఏంటి అంటే కాంకరెంట్ పవర్స్ ఆన్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ టు మేక్ లాస్ గవర్నింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ మీన్స్ దేర్ విల్ బీ డ్యూయల్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ అథారిటీస్ ఫర్ ఆల్ ఎస్ఎస్సీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనకి ఏవైతే పవర్స్ ఉంటాయో ట్యాక్స్కి సంబంధించి ఏవైతే పవర్స్ ఉంటాయో ఆ పవర్స్ అనేవి ఆ పార్లమెంట్కి ఇచ్చారు అండ్ యాజ్ వెల్ యాజ్ మన
స్టేట్ లెజిస్లేచర్స్ అంటే శాసనసభలు అంటారు కదా, ప్రతి స్టేట్కి సంబంధించిన శాసనసభలకి ఇచ్చారు అండ్ పార్లమెంట్కి ఇచ్చారనమాట. ఇద్దరికి కూడా సమానంగా కాంకరెంట్ పవర్స్ అనేవి ఇచ్చారనమాట టు మేక్ లాస్ గవర్నింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్కి సంబంధించి ఏవైనా సరే పవర్స్ ఉండని, ఆ పవర్స్ అనేవి క్రియేట్ చేసే పవర్స్ కానీ ఆర్ అమెండ్ చేసే పవర్స్ కానీ ఏదైనా సరే ఈ పార్లమెంట్కి అండ్ స్టేట్ లెజిస్లేటివ్స్కి ఇచ్చారనమాట. ఇట్ మీన్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇట్ మీన్స్ దెర్ విల్ బీ డ్యూయల్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ అథారిటీస్ ఆఫ్ ఫర్ ఆల్ ఎస్ఎస్సీస్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది రైట్ అనేది గూడ్స్కి సంబంధించి ఆర్ సర్వీసెస్కి సంబంధించి, అండ్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఉంటుంది. అండ్ ఈ రెండు గవర్నమెంట్స్కి కూడా డ్యూయల్ కంట్రోల్ ఉంటుందన్నమాట. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డ్యూయల్ కంట్రోల్ ఉంటుందన్నమాట. అది అందరి ఎస్ఎస్సీస్ మీద ఉంటుంది. డ్యూయల్ కంట్రోల్ ఆన్ ఆల్ ఎస్ఎస్సీస్ అనమాట. సో ఇక్కడ డ్యూయల్ కంట్రోల్ ఎవరంటే చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, రెండింటికి పవర్ ఉంటుంది అని చెప్తున్నారు. ఏదైతే మేకింగ్ ఆఫ్ లాస్ అనేది బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారనమాట పవర్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాజ్ పర్ ఆర్టికల్ 246A, the power to levy GST has been given to Parliament as well as legislative of every state. సో మనకు పైన చెప్పినట్టే మనకు ఆర్టికల్ 264లో కూడా చెప్తున్నారు. ఆర్టికల్ 246Aలో ఏం చెప్తున్నారంటే, ద పవర్ టు లివే జిఎస్టీని ట్యాక్సిబుల్ చేయటం కానీ ఆర్ జిఎస్టీని అవైలబుల్ చేయటం కానీ ఒక ఎస్ఎస్సికి బోత్ పార్లమెంట్కి ఉంటుంది ఆర్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్కి కూడా ఉంటుంది. అంటే లెజిస్లేటివ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లెజిస్లేటివ్ ఉంటుంది, అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క శాసనసభ ఉంటుంది. సో ఈ పార్లమెంట్ అండ్ ఈ స్టేట్ లెజిస్లేటివ్కి ఈ పవర్ ఉంటుందన్నమాట, జిఎస్టీని లెవీ చేసే పవర్ ఉంటుంది. సో అండ్ దీంట్లో మనకి కొన్ని చెప్తున్నారనమాట, సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ. సో ఇవే ఇంపార్టెంట్ అనమాట. సో సిజిఎస్టీ అంటే ఏంటంటే ఎనాక్టెడ్ బై, సిజిఎస్టీ దేని నుంచి వచ్చిందంటే ఎనాక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఐజిఎస్టీ దేని నుంచి వచ్చిందంటే ఎనాక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్జిఎస్టీ అంటే ఎనాక్టెడ్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఇక్కడ ఎస్జిఎస్టీ అంటే ఏంటి, స్టేట్ జిఎస్టీ అనమాట, స్టేట్కి సంబంధించిన జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట. సో ఎస్జిఎస్టీ అనేది ఎనాక్టెడ్ బై రెస్పెక్ట్ టు స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తారనమాట, మిగతావన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అదొక్కటి తప్పితే. యూటీజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో యూటీజిఎస్టీ అనేది ఎనాక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఐజిఎస్టీ విల్ బీ అపోర్షన్ బిట్వీన్. సో ఐజిఎస్టీ అంటే ఏంటి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సంబంధించిన ట్యాక్స్ అనమాట. సో ఇంటర్ స్టేట్ అయి ఉంటుందన్నమాట. సో ఐజిఎస్టీ విల్ బి అపోర్షన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ బై పార్లమెంట్ బై లాస్ యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. సో ఏదైతే ఐజిఎస్టీ అమౌంట్ వస్తుందో అది అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, ఆర్ అపోర్షన్ చేసుకుంటారనమాట. ఎలా అయితే అపోర్షన్ చేసుకోమంటారో పార్లమెంట్ ఎలా అయితే అపోర్షన్ చేసుకోమని చెప్తుందో జిఎస్టీని కౌన్సిల్ని ఫాలో అవుతూ, అలా అపోర్షన్మెంట్ ప్రకారమే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ జిఎస్టీ అమౌంట్ అనేది, ఐజిఎస్టీ అమౌంట్ అనేది షేర్ చేసుకుంటుందంట. నెక్స్ట్, GST will be levied on all supplies of goods and services except alcoholic liquor for human consumption. సో ఏదైతే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఉంటుందో, జిఎస్టీ ఉంటుందో, ఆ జిఎస్టీ అనేది అన్ని గూడ్స్ మీద అన్ని సర్వీసెస్ మీద ఉంటుందంట, ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఏదైతే ఏదైతే ఆల్కహాలిక్ లిక్కర్ ఉంటుందో దాని మీద తప్పితే మిగతా అన్ని గూడ్స్ మీద అన్ని సర్వీసెస్ మీద ఈ జిఎస్టీ అనేది ఉంటుందంట. జిఎస్టీ విల్ బి లివిడ్ ఆన్ ఆల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి ఈ అనమాట, ద ఎక్స్ప్లెనేషన్ టు ఆర్టికల్ 269A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్
The import of goods and services will be deemed as supply of services or goods or both in the course of interstate trade or commerce. సో ఇక్కడ ఆర్టికల్ 269A ఏం చెప్తుంది అంటే ఇంపోర్ట్ చేసినా సరే గూడ్స్ని కానీ సర్వీసెస్ని కానీ దాన్ని కూడా సప్లైగానే ట్రీట్ చేయాలి అని అన్నారు. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ వస్తే మళ్ళీ మన కస్టమ్స్ డ్యూటీ కస్టమ్స్ యాక్ట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇక్కడ ఏం చెప్పారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇంపోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో అవేంటి డైరెక్ట్గా సప్లై కాకపోయినా సరే డీమ్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్గా ట్రీట్ చేస్తారంట. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ IGST విల్ బీ లివిడ్ అలాంగ్ విత్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సో మనకేంటంటే ఇంపోర్ట్ చేసినప్పుడు వేరే కంట్రీ నుంచి ఇండియాకి మనం గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు IGST అనేది లివీ చేస్తారండి అలాంగ్ విత్ కస్టమ్స్ డ్యూటీ, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. సో ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏంటంటే మనకి వస్తుంది, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కస్టమ్ డ్యూటీ ఏదైనా పే చేయాలి. సో మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏ ట్యాక్స్ పడుతుందంటే IGST పడుతుంది. దేంతో పాటు పడుతుందంటే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కలిపి మనకి పడుతుంది అనమాట IGST అనేది. ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ IGST విల్ బీ లివిడ్ అలాంగ్ విత్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. It means IGST is levied in replacement of CVD and a special CVD. In case of imports of సర్వీసెస్ ఓన్లీ IGST విల్ బి లివిడ్. సో ఇందాక ఏం చెప్తున్నారు, గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు IGSTతో పాటు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ కూడా పడుతుందన్న. అలా కాకుండా సర్వీసెస్ కనుక రిసీవ్ చేసుకున్నారనుకోండి ఓన్లీ IGST విల్ బి లివిడ్ అనమాట. సో దానికి ఏ కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ పైన ఏదైతే బేసిక్ కస్టమ్ డ్యూటీ IGST అనేది గూడ్స్కి సంబంధించిన దానిలో వచ్చింది. సో దాంట్లో ఏం చెప్తున్నారంటే ఇట్ మీన్స్ IGST ఈజ్ లివిడ్ ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ CVD కౌంటర్ వైలింగ్ డ్యూటీ అండ్ స్పెషల్ CVD స్పెషల్ కౌంటర్ వైలింగ్ డ్యూటీ అనమాట. సో మనం ఏదైతే IGST తీసుకున్నామని బేసిక్ కస్టమ్ తీసుకున్నాం దేన్ని రీప్లేస్ చేసి తీసుకున్నామంటే ఈ CVDని అండ్ స్పెషల్ CVDని రీప్లేస్ చేసి, అంటే ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ GST రాకముందు కనుక అయితే ఇంపోర్ట్ చేసుకుంటే కౌంటర్ వైలింగ్ డ్యూటీ స్పెషల్ కౌంటర్ వైలింగ్ డ్యూటీ అనేది వేసేవాళ్ళు. సో ఇప్పుడు మనకి GST రావడం వల్ల ఓన్లీ IGST అను బేసిక్ కస్టమ్ డ్యూటీ తీసుకుంటున్నాం. సో దాన్ని రీప్లేస్ చేసి ఇవి తీసుకుంటున్నామని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి ప్రిన్సిపల్స్ ఫర్ డిటర్మైనింగ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై అండ్ when a supply takes place in the course of interstate trade or commerce shall be decided by parliament. సో ఇక్కడ ఏదైతే టైమ్ ఆఫ్ సప్లై ఉంటుంది, ప్లేస్ ఆఫ్ సప్లై ఉంటుంది అండ్ వాల్యూ ఆఫ్ సప్లై ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంటే డిసైడ్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించి ఏ ప్రిన్సిపల్స్ ఉన్నా సరే వాటిని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తారనమాట. So next, the power to levy central excise duty on goods manufactured or produced in India is available in respect of the following products. సో ఇక్కడ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఏం చెప్తుంది, దేని మీద వేస్తారు అంటే ఎక్సైజ్ డ్యూటీ అనేది ఏదైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో దాని మీద వేస్తారనమాట సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది. సో ఇక్కడ ఒక పవర్ ఇచ్చారనమాట. ద పవర్ టు లివీ ఏ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఈజ్ అవైలబుల్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. సో ఈ ఫాలోయింగ్ ప్రోడక్ట్స్లో ఏది మ్యానుఫ్యాక్చర్ చేసినా సరే మనకి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది పడుతుందంట. పెట్రోలియం క్రూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేసినా మనకి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. నెక్స్ట్ ఈ హై స్పీడ్ డీజిల్కి కూడా సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుందంట. నెక్స్ట్ మోటార్ స్పిరిట్ అంటే మనం ఏమని చెప్తాము, కామన్గా చెప్పాలంటే పెట్రోల్ అనమాట. సో ఈ పెట్రోల్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా చేసినా సరే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. అండ్ న్యాచురల్ గ్యాస్ ఏదైనా ఉన్నా సరే మనకి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. నెక్స్ట్ ఏవియేషన్, టర్పన్ ఫ్యూయల్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్. సో వీటన్నిటి మీద కూడా మనకి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పడుతుందని చెప్పారు. However, once GST is imposed, there will be no GST on manufacture of these goods.
సో ఒక్కసారి జిఎస్టీ పే చేసిన తర్వాత జిఎస్టీ ఈ గూడ్స్ అన్నిటి మీద ఇంపోజ్ చేసిన తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దాని మీద ఏ జిఎస్టీ ఆర్ ఏ డ్యూటీ నో డ్యూటీ అనేది ఉండదన్నమాట. మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఏ డ్యూటీ అనేది ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద పవర్ టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ సేల్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఈజ్ స్టిల్ ప్రొవైడెడ్ టు స్టేట్ గవర్నమెంట్స్. సో ఇందాక ఏం చెప్పారు, సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది జిఎస్టీకి సంబంధించి ఏ డెసిషన్స్ అయినా పార్లమెంటే తీసుకోవాలని చెప్పారు. అలా కాకుండా స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న పవర్ ఏంటి, ఈ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్స్ సేల్ చేసినప్పుడు పవర్ ఉంటుంది అంటే పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఇవి ఏవైతే చెప్పారో వీటిని సేల్ చేసినప్పుడు మాత్రమే వీటికి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. అలా కాకుండా నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తాను ఇంకా సేల్ కూడా చేస్తానంటే ఆ పవర్ అనేది ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. ఇక్కడ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్కి ఏది ఇచ్చారు అంటే సేల్ చేసినప్పుడు మాత్రమే నీకు పవర్ ఉంటుందని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. However, once GST Council is recommended the date from which GST is imposed on these products, that except alcoholic liquor for human consumption and no sales tax will be imposed on these products. సో ఎప్పుడైతే జిఎస్టీ కౌన్సిల్ కనుక ఈ జిఎస్టీ అనేది ఇంపోజ్ చేయాలి ఈ ప్రోడక్ట్స్ మీద అని చెప్పింది అనుకోండి, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ కాకుండా పైన ఏదైనా సరే పైన ఉన్న ఈ మోటార్ స్పిరిట్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, వీటి మీద ట్యాక్స్ ఇంపోజ్ చేయాలని జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్ చేసిన దాని ప్రకారం చెప్పింది అనుకోండి, ఆ డేట్ నుంచి సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటి వరకు మనకి అవసరం లేదంట. అండ్ నో సేల్స్ ట్యాక్స్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ దీస్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ మీద ఏవైతే ఈ పైన చెప్పిన ప్రోడక్ట్స్ ఉన్నాయో పెట్రోలియం క్రూడ్ కావచ్చు, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, వీటన్నిటి మీద కూడా ఏ సేల్స్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో జిఎస్టీ రాకముందు అయితే మనం ఏదైతే సర్వీస్ యూజ్ చేసుకున్నా ఏది యూజ్ చేసుకున్నా సరే సేల్స్ ట్యాక్స్ పే చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, జిఎస్టీ వచ్చింది కాబట్టి నో సేల్స్ ట్యాక్స్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ దీస్ ప్రోడక్ట్స్. నెక్స్ట్, యాజ్ పర్ ద డెఫినేషన్ గివెన్ ఇన్ ఆర్టికల్ 366 క్లాస్ 12A, జిఎస్టీ కవర్స్ ఆల్ గూడ్స్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో మనకి ఈ ఆర్టికల్ 366లో ఏం చెప్తున్నారంటే జిఎస్టీ అనేది అన్ని గూడ్స్ మీద అన్ని సర్వీసెస్ మీద కవర్ అయింది, ఒక్క ఆల్కహాలిక్ లిక్కర్ మీద తప్పితే అని చెప్పారనమాట. ఇట్ మీన్స్ నో జిఎస్టీ కెన్ బి లివిడ్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. అంటే ఏంటంటే ఈ ఆల్కహాలిక్ లిక్కర్ మీద ఏ జిఎస్టీ కూడా పడదన్నమాట. నెక్స్ట్, ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్టేట్స్ సేల్స్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ విల్ బి కంటిన్యూ. సో మనకి స్టేట్కి సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అండ్ సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అదే పడుతుంది అనమాట. సో జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ సేల్స్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, వ్యాట్, క్యాట్ ఇవన్నీ కూడా తీసేసినా కూడా ఓన్లీ ఆల్కహాలిక్ లిక్కర్ మీద అయితే జిఎస్టీ పడదని చెప్తున్నారు, జిఎస్టీ ప్రోడక్ట్స్లో కవర్దని చెప్తున్నారు, వాటి మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదన్నారు. అంతేగాని సేల్స్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని అయితే చెప్పలేదు. సో ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సేల్స్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ విల్ బీ కంటిన్యూడ్. సో ఆల్కహాలిక్ లిక్కర్ మీద ఇక్కడ స్టేట్ సేల్స్ ట్యాక్స్ అనేది పడుతుంది అండ్ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్కి సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అది పడుతుంది అనమాట. దానికి ఇంకా జిఎస్టీ అయితే అప్లై అవ్వలేదు. As a result, the following bills became an act on 12th April 2017. సో దీనికి సంబంధించి యాజ్ అ రిజల్ట్ మనకి కొన్ని యాక్ట్లు అనేవి ఫాలో అయినాయి అనమాట. 12th April 2017లో మనకి కొన్ని యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. అవి ఏంటి అంటే సిజిఎస్టీకి సంబంధించి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్స్ అనమాట 2017, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్స్ 2017, దీన్ని సిజిఎస్టీ అంటాం. అండ్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ 2017. ఇవన్నీ కూడా 12th Aprilలో వచ్చినాయి అనమాట యాక్ట్ లాగా. సో ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ అనేది 2017 అండ్ యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ యూటీజీఎస్టీ అనమాట ఇదేమో. అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్ 2017 అనమాట. ఇదేంటే కాంపన్సేషన్ టు స్టేట్స్ అంటే ఇదేం చెప్పాలంటే ఎస్జిఎస్టీ.
సో బోత్ సీజేఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, యూటీజీఎస్టీ అనమాట. ఇవన్నీ కూడా ఎప్పుడు బికేమ్ అన్ యాక్ట్ అయినాయి అంటే ఎప్పుడు ఈ బిల్స్ అన్నీ కూడా ఒక యాక్ట్ లాగా అవినాయి అంటే 12th April 2017లో అయినాయి అనమాట. నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ 1st July 2017 యాజ్ ద డేట్ ఫ్రమ్ విచ్ the much awaited indirect tax reform in India, that is goods and service tax will be implemented. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే ఒక నోటిఫికేషన్లో 1st July 2017లో ఈ జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అయ్యిందని ఒక డేట్ ఇచ్చారనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది అండ్ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ 1st July 2017 ఈ జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ అయ్యిందని చెప్పొచ్చు అనమాట. సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ 1st July 2017. సో వాట్ ఈజ్ జిఎస్టీ, అసలు జిఎస్టీ అంటే ఏమిటి, ఇది ఒకటి అనమాట. జిఎస్టీకి సంబంధించిన డెఫినేషను. జిఎస్టీ, వాట్ ఈజ్ జిఎస్టీ? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీన్స్ ఏ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ బోత్, ఎక్సెప్ట్ ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఇది ఆర్టికల్ 366 క్లాస్ 12A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చెప్తున్నారు. ఏదైతే మనకి రాజ్యాంగం ఉందో దానిలో ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. ఆర్టికల్ 366 క్లాస్ 12లో చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏమిటి అంటే ఏదైతే సప్లై జరుగుతుందో గూడ్స్కి సంబంధించి కానీ సర్వీసెస్కి సంబంధించి కానీ ఆల్కహాల్ లేకుండా, ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ కాకుండా ఏదైతే గూడ్స్కి సంబంధించి సర్వీసెస్ సంబంధించి ఏదైతే సప్లై జరుగుతుందో దాని మీద ఏదైతే ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్స్ని మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటామన్నమాట. దట్ ఈస్ జిఎస్టీ అనమాట. సో జిఎస్టీ ఈజ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లివే ఆన్ సేల్ ఆర్ సర్వీస్ బోత్. సో ఏదైతే జిఎస్టీ ఉంటుందో ఆ జిఎస్టీ అనేది ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లాగా అనమాట. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లివే ఆన్ సేల్ జరిగినప్పుడు కానీ ఆర్ సర్వీస్ జరిగినప్పుడు కానీ. సేల్ అంటే ఏంటి, గూడ్స్కి సంబంధించి. సో సేల్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ అన్నిటి మీద కూడా ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది లివే అవుతుంది. అండ్ జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్. సో జిఎస్టీ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ పే చేయాల్సి ఉంటే అది డిస్ట్రిబ్యూట్ అయ్యి కస్టమర్ దాకా వెళ్తుంది. సో అది ఏ బేస్డ్ ట్యాక్స్ అంటే కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అనమాట, ఆర్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ కన్జంప్షన్ ట్యాక్స్ అనమాట. జిఎస్టీ ఆఫర్స్ కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్. సో మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో ఇవన్నీ డీటెయిల్గా వస్తాయి అనమాట. సో జిఎస్టీ అనేది ఎప్పుడు కూడా ట్యాక్స్ క్రెడిట్స్ ఆఫర్ చేస్తుంది అనమాట. నువ్వు పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉంటుందో అది సేల్ చేసినప్పుడు నువ్వు రెడ్యూస్ చేసుకోవచ్చు. అది కంటిన్యూస్గా ఈ ట్యాక్స్ చైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. జిఎస్టీ ఆఫర్స్ కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ చైన్ ఆఫ్ ట్యాక్స్ క్రెడిట్. జిఎస్టీ వేర్ బర్డన్ బోర్న్ బై ఫైనల్ కన్సూమర్. సో ఇక్కడ జిఎస్టీలో బర్డన్ వచ్చేసరికి ఎవరు బేర్ చేయాలి అంటే కస్టమర్ ఆర్ కన్సూమర్, ఎవరైతే లాస్ట్గా ఉంటారో ఫైనల్ కన్సూమర్ వాళ్ళు ఫాలో అవ్వాలి. అండ్ జిఎస్టీ ఎలిమినేట్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్, అంటే 2 times క్యాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. డబల్ ట్యాక్సేషన్ అనేది ఇది తీసేసింది అనమాట జిఎస్టీ అనేది. నెక్స్ట్, జిఎస్టీ బ్రింగ్స్ యూనిఫామ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఆల్ ఓవర్ ఇండియా. సో టోటల్ ఇండియా మొత్తం ఈ యూనిఫామ్గా జిఎస్టీ అనేది ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ని తీసుకొచ్చింది. సో ఇంతకుముందు అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంది ట్యాక్స్, కానీ జిఎస్టీ వల్ల యూనిఫామ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇండియా మొత్తం వచ్చింది. సో ఈ అడ్వాంటేజెస్ అండ్ రిమైనింగ్ టాపిక్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. Please like, share, subscribe to my channel CMA Telugu.